యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగ చేస్తూ ప్రకృతి చక్రం చిచ్చుపెట్టను. అది నరకం చేత చిచ్చుపెట్టబడి అంటున్నా. దేవుడు తన పరిస్థితి మనకు దీవించిన కామెంచిన ప్రార్థిస్తూ ఆశ్చర్యకర మేము దేవగ్రంథముల ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా ఒక్కొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనిచున్నాం. ఆమె ప్రేమైన వాళ్ళరా, ఈ విషయం ఇక్కడ చదివి వాక్యం గమనించినప్పుడు నాలుగు అగ్ని అంటున్నా. ఎందుకనంటే మరి ఇలా చూడండి, పెద్ద పెద్ద ఓడలు అవన్నీ చుక్కాని చేత తిరపబడతాయని వాక్యం చూస్తున్నాం. 4వ వచనంలో ఓడలు కూడా చూడండి, అవి ఎంతో గొప్పవి, పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అనే ఉద్దేశం చొప్పున మిక్కి చిన్న చుక్కాని చేత తిరపబడను. ఇక్కడ అలాగే నాలుక కూడా చిన్న అవయమై బాగా అదిరిపడను. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుగు అగ్ని అంటున్నాను. చూసారా, నాలుగు అగ్నితో పోలుస్తున్నారు. అంటే ఇతరులకు మరి ఒకరి మీద అబద్ధాలు చెప్తూ ఒకరి మీద విరోధంగా మాటలు మాట్లాడుతూ మరి ఇది అగ్ని ఏ విధంగా అడవిని తగలబెడుతుందో మరి అగ్ని కొంపల్లో తగలబెడుతుంది అర్థం. వారి మాట వీరి మాట వారు చెప్పడం, అది అగ్ని ఉంటుంది అనమాట అర్థం. అయితే దేవుని మాట అగ్ని ఉంటుంది అంటారు. ఇవన్నీ దహించుకుంటే దేవుని మాట వినాలి. నీ నాలుక అగ్నిలాగా దహించదై ఉన్నట్లయితే దేవుని వాక్యం వింటే సరే ఆ సరైన మాటలు మాట్లాడగలం. అందుకే ఆ మాట అగ్ని వంటిది కాదంటున్నా దేవుడు కూడా. మరి బంధం చేసి శుద్ధి ఉండేది కాదంటున్నా. 28-29లో నా మాట అగ్ని వంటిది కాదంటున్నా. కాబట్టి నాలుగు అగ్ని వంటి దేవుని మాట అగ్ని వంటిది అయినప్పుడు కూడా చెడును దహించేది దేవుని యొక్క మాట ఆ అగ్ని. మన నాలుక చెడుగును రేపేది అనమాట అర్థం. ఇంకా కాబట్టి ఇప్పుడు అనేది మనం గమనించినప్పుడు మన మాట ఎలా ఉండాలంటే మరి రుచికరంగా ఉండాలి. మన మాటలు ఏ మాట మాట్లాడాలి, రుచికరమైన మాటలు మాట్లాడాలి. ఇతరులకు అనుకూలమైన మాటలు మాట్లాడాలి. ఇతరులు సంతోషపరిచే మాటలు మాట్లాడాలి. అందువలన మరి ఇక్కడ మా హెబ్రీ పత్రికలు అంటున్నాడు, నాకు మాట అంటున్నా. హెబ్రీ 13వ అధ్యాయం చూసినప్పుడు 15వ వచనంలో కాబట్టి ఆయన ద్వారా మన దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయడము అనగా ఆయన నామను ఒప్పుకొనచ్చు జిహ్వాఫలం అర్పించాం. జిహ్వాఫలం అంటే 4వ వచ్చే ఫలం, అది అర్పించాలి దేవుని కన్నా. జిహ్వాఫలం అంటే 4వ వచ్చే ఫలితం ఏంటి, అది మనం చూసినప్పుడు దావీదు తేడాగా చెప్తున్నా. కీర్తన మనం చూసినప్పుడు మరి 55-15 వచనంలో ఆపత్కాలం ముందు నువ్వు నన్ను గురించి మొరపెట్టము, నేను విడిపించదు, నువ్వు నన్ను మహిమపరచు అంటున్నాను. చూసారా, ఆయన మహిమపరచ. మన నాలుగు ద్వారా దేవుని మహిమపరచ. మన నాలుగు మనం చేసిన దేవుడి మేలను బట్టి సాక్ష్యమాలు, అప్పుడే దేవుని మహిమ. గమనించారా? అందువల్ల ఈ యొక్క మరి రక్తస్రావ రోగమైన స్త్రీ సాక్షి దేవుని మహిమ ఇచ్చింది. ఎందుకనగా ఆయన మార్గానికి పోయేటప్పుడు మరి ఆ రక్తస్రావ రోగమైన స్త్రీ ఆయన వెళ్తున్నాడని గుర్తిరిగి మరి ఆమె ఒక సాక్ష్యం ఇచ్చింది. అక్కడ అందరి ముందర ఆ వస్త్రం చెంగుముట్టి నేనే అని సాక్ష్యం ఇచ్చింది. ఆ యొక్క సాక్ష్యం ద్వారా దేవుని కొంత మహిమ. కానీ ఎందుకు మనం చెప్తున్నానంటే మరి మన సాక్ష్యం ద్వారా దేవుని మహిమ పొందాలి. ఆపత్కాలం ముందు నన్ను గురించి మొరపెట్టనా, నేను విడిపించదు, నువ్వు నన్ను మహిమతో నద్దండి. మన సాక్ష్యం ద్వారా దేవుని మహిమ రావాలి. అందుకంటున్నా ఆ రక్తస్రావ రోగన స్త్రీ యేసయ్య వస్త్రం ముట్టుకొని స్వస్థత పొందింది. చూసారా, అక్కడ అంటున్న వాక్యం 43 మనం చూసినప్పుడు లూకా 7:43లో అప్పుడు 12 ఏళ్ళ నుండి రక్తస్రావం రోగం గల ఒక స్త్రీ అంటున్నా
ఎవరి చేత స్వస్థత పొందినదై ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం చేకు ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాడు. చూసా, రక్తం నిలిచిపోయినందువల్ల ప్రభు అడుగుతున్నా, నన్ను ముట్టింది ఎవరు అని అడిగారు. అంటే ముందు చదివినాడైతే మరి నన్ను ముట్టింది ఎవరు అన్నారు. ఎవరంటే అందరూ సంబంధించిన మాట. మేము ఎరగమన్నారు అందరూ. మళ్ళా తర్వాత పేతురు అంటున్నాడు, మళ్ళా పేతురు అంటున్నాడు, ప్రభా నీ మీద కిరిసిపడుతున్నారు జనమంతా, దాన్ని ముట్టింది ఎవరు అంటున్నా. అప్పుడు అందరూ జల్లకత్త సందేహం వచ్చింది. రకాల ఇంతమంది ఆయన పైన పడుతుంటే నన్ను ముట్టింది ఎవరు అంటున్నాడే ఏమిటి మాట. కొంతమందికి ఒక విధంగా పరిహాసం ఉండొచ్చు ఒకవేళ. అది పేతురు అన్న మాట బట్టి ఆ విధంగా జరిగింది. అందువల్ల మళ్ళా ఏమన్నా అంటే ఎవడో నన్ను ముట్టాడంటే, ఎవడో అంటే పురుషునికి సంబంధించిన మాట. అదే ఎవడో నన్ను ముట్టంటే అది పురుషుడు అనుకున్నది. ఆమె అనుకోవాలి అట్లనే, ఆ రక్త రోగం స్త్రీ. అందువల్ల ఆమె అంటున్నది ఎవడన్నప్పుడు ఆమె ఏముందంటే నేను మరుగైందలేదు అంటున్నా. విద్యనా మన 40 వర్షంలో యేసు ఎవడో నన్ను ముట్టాను, ప్రభా నాలో వెడలిపోయిందని నాకు తెలుసుందనను. అప్పుడు ఆమె అనుకుంటుంది తాను మరుగైందలేదని. విద్యనా ఆ స్త్రీ ఉండకచ్చు వచ్చి ఆయన ఎదురు సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయన ముట్టానో వెంటనే తాను ఎలా స్వస్థత పొందినో ఆ సంగతి ప్రజలందరూ ఎదురు తెలియజేపు. చూసారా, ఇదే జిహ్వాబలం. ప్రజలందరూ వేల కొద్ది ప్రజెంట నేను మరుగండలేదు అని అనుకున్నది. ఆ కన్నా సమస్య తేడా కనబడుతున్నది. ఆ దృష్టి కనబడి సృష్టి అనేది అంటున్నాడు పౌలు. ఆ దృష్టి కనబడని సృష్టి అనేదని హెబ్రీ 4:13 మనం చూస్తున్నాం. మనం ఎవరు లెక్క చెప్పవలసిన ఉన్నదో ఆ దేవుడి కనుడు మరో సమస్య తేడా కనబడుతున్నది. ఆ దృష్టి కనబడి సృష్టి లేదు. ఆ చేయాలనుకున్నది నేను ఆయన మరుగేయలేదు అని వెళ్ళి సాక్ష్యం ఇచ్చాడు. అట్లా సాక్ష్యం చెప్పడం ద్వారా దేవుడు మహిమ కలిగింది. అంటే వేల కొద్ది ప్రజలంతా సాక్ష్యం ఇచ్చింది. అంత దేవుని కంటే మహిమ కలిగింది. మన సాక్ష్యం ద్వారా దేవుని మహిమ, మన సాక్ష్యం ద్వారా దేవుని మహిమ అంట. అంతేకాక అదే జిహ్వాఫలం. మన సాక్ష్యమే జిహ్వాఫలం. మన నాలుగు ద్వారా వచ్చేటువంటి జిహ్వా ఫలం అదే సాక్ష్యం. అందుకే మరి మరో చోటు ఈ సత్యం పరమగీతంలో ఆ వ్రాయబడిన మాట మనం గమనించినప్పుడు చూడండి, పరమగీతం మరి మనం గమనించినప్పుడు ఆ శ్రేష్ఠమైన మాట రాయబడి 4:11 అంటున్నా, నా సఖి అంటున్నా నీ జిహ్వ క్రింద మధుక్షరం అంటున్నా. చూసారా, మీరు గమనించాలి వాక్యము. ఎందుకంటే పరమగీతం చాలా శ్రేష్టమైన అంశాలు మనకు రాయబడినాను. అక్కడ నా ప్రియురాల లేదా నా సఖీ సంఘాన్ని సంబోధిస్తున్నా. ఏమంటున్నాడంటే నీ జిహ్వ క్రింద మధుక్షరం అంటున్నా. మొదటగా తేనె, క్షీరమనగా పాలు. పెళ్లి కుమార్తె యొక్క జిహ్వ క్రింద అనగా ఆ యొక్క నాలుగు క్రింద పాలు ఉండాలట, తేనె ఉండాలట. చూసారా, మొదటి క్షీరములు అంటున్నా. 4:11 పరమిత 4:11 ప్రాణేశ్వరి అంటున్నా. నీ పెదవులు తేనె ఒరుచున్నట్టున్నవి. నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కదా. చూసారా, మధుక్షీరములు. ఈ పెదవు తేనెలో ఒరుచున్నట్టున్నా. తేనె అనగా వాక్యానికి సాదృశ్యం. దావి చెప్పాడు కదా కింద 19:10 ఏమనంటే ఆయన వాక్యం విలువైందంట. మరి గోడ తగినది వెండి బంగారు కంటే విలువైందంటున్నా. అంతేకాక అది తేనె కంటే జుట్టు దారుణ మధురమైనది. తేనె కంటే జుట్టు దారుణ కంటే మధురమైనది అంటున్నా. అందుకని నీ పెదవులు తేనెలో వచ్చున్నవి అన్న వాక్యం. మన పెదవులు ఎప్పుడు మన పెదవులు వాక్యం బయలు వెళ్ళాలి. మంచి మాట మాట్లాడాలి. ఏ మాట మాట్లాడినా వాక్యం ద్వారా మాట్లాడాలి. దేవుని మాట ఉచ్చరించాలి. అప్పుడు తేనె లాంటి మాట్లాడు. అందువల్ల మొదటి క్షీరములు. క్షీరం అంటే పాలు. నేను 4 మొదటి క్షీరములు అంటున్నా. అంటే మొదటి తేనె, క్షీరం అంటే పాలు. అంటే పాలు లాంటి వాక్యం సంఘం ఎరిగి ఉండాలి. తేనె లాంటి వాక్యం కలిగి ఉండాలి. పాలు అనగా మరి పశువులు తాగే పాలు. అంటే మరి అటువంటి మర్మాలు కాకుండా మరి సామాన్యమైనటువంటి బోధలు మర్మాలు కాకుండా, అంటే పశువులు పాలు తాగవలసిన కానీ తేనె తినేవారు కాదు, బలమైన ఆహారం తినేవారు కాదు అంటున్నా.
తేనె బలమైన ఆహారం. పాలు పసిపిల్లలు తాగే పాలు. అందుకని మీకు బలం చాలందని పాలతో పెంచుతుంటున్నా. మొదటి కొరింథీ 3:5 మిమ్మల్ని పాలతో పెంచుతుంటున్నా. మధు అనగా తేనె, మధు క్షీరములు. అంటే రక్షణ పొంది రాకులు సిద్ధపడేవారు బలమైన వాక్యాలు. అది అర్థమన్నమాట. మన్మాలతో కొన్ని బోధ. పచ్చిక మీద పద్మాల మీద అని ఉంది. పచ్చిక అనగా ఉపానమైన బోధ, పద్మం అనగా మన్మాలతో కొన్ని బోధ. మా ప్రియుడు నా వాడిని అర్థం పద్మం చోట మందులు మేపుతాను అంటున్నాను. పరమిత్ర 2:16 నా ప్రియుడు నావాడు, నేను అతని దాను. పద్మం చోట చాలా మందిని మేపుతున్నాను. అంటే పద్మం బలమైన ఆహారం, పచ్చిగా ఉపమాన బోధ అన్నర్థం. అందువల్ల ప్రియులారా, మనం చూసినప్పుడు మరి మన జీవం కింద మధు క్షీరములు ఉన్నాయి. ఇంకొంతమంది నాలుగు కింద సర్పేశ్వరం అంటున్నారు. రోమి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు వారి 4 కింద సర్పవిషం అనేది అంటున్నారు. 4 కింద కొంతమందికి అవిశ్వాసులకు, అవిధేయులకు ఏముంటుందంటే వారి పెదవుల కింద సర్పవిషం అనేది అంటున్నారు. 13వ వచనంలో 3:13 రోమ 3:13 వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుగుతో మోసం చేదురు, వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది. చూచా, వారి నోటి నుండి శపించడే పగ ఉన్నది. చూచా, ఇవి తేనెలకు మాట కాదు, తేనెలు కాదు, అది చేదైనటువంటి మాట. వేప నూనె అని అర్థం. తేనె కాదు, వేప నూనె కాదు. వాళ్ళ పెదవుల నుండి. అలాది కాకుండా దేవుని వాక్యం తేనెగడ్డ జుంటు ధారణ అని మధురమంటారు. దేవుని వాక్యం తేనెగడ్డను జుంటు ధారణ మధురమైనది. కాబట్టి ఆ మధురమైన వాక్యం మనము ఎంతో ఉచ్చరించినప్పుడు వారు రక్షించబడడానికి అవకాశం. కాబట్టి మనము ఆ పెళ్లి కుమార్తె యొక్క పెదవుల కింద మరి మధుర క్షీరములు అంటే మరి రక్షణ లేని వారికి రక్షణ వాక్యం చెప్పాలి, రక్షణ పొందిన వారికి రాకడ వర్తమానం చెప్పాలి. ఆ విధంగా ఉండి అనేకులను బలపరిచి అనేక ప్రభుత్వం చేసుకుని వచ్చి ఆ నిత్యత్వం వారు స్వాస్థ్యమందులకు ఆత్మతల్లి సహాయం చేసి సిద్ధపరచునుగా. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రభు దయమేళ కృపల తండ్రి, ఆశ్చర్యకాల స్తోత్రం నాయన. మరి ఎంతో చెప్పని వాక్యము అందరూ వాక్యం ఫలింపజేయండి. అందరి హృదయాలు వాక్యం ఫలింపజేస్తూ విన్న ప్రతి ఒక్కరిని ఆశించాలి. ప్రతి ఒక్క కోరికలైన సమాధానం దాచిన కొద్ది దినములు తన పెళ్లి కుమారే రానైనా యేసు ప్రభు గారు వేడుకొంటున్నాం తండ్రి. ఆమె ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమును చేరిన మనందరికీ మళ్ళా మన ప్రభు వచ్చి పర్యంతం సదాకాలం తోడైండుగాక. ఆమె